అమెరికాకు పాకిస్తాన్ బిగ్ షాక్ ఇవ్వబోతుందా? సహాయం పొందుతూనే సవాల్ విసురుతుందా పాకిస్తాన్ అంటే? అవునని అనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అమెరికానే సవాల్ చేసే విధంగా క్షిపణులను తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేరుగా అమెరికాను తాకే అణ్వాయుధ క్షిపణి తయారీని పాకిస్తాన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం 5,500 కిలోమీటర్లుగా చెప్తున్నారు. అమెరికా కళ్ళుగప్పి రహస్యంగా పాకిస్తాన్ దీన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బాలిస్టిక్ క్షిపణికి అణ్వాయుధ సామర్థ్యం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా మద్దతుతో అణ్వాయుధ సామాగ్రిని అప్గ్రేడ్ చేసుకుంది పాకిస్తాన్. అమెరికన్ మ్యాగజైన్ ఫారిన్ అఫైర్స్లో వచ్చిన ఈ కథనంపై అమెరికా అధికారులు వెంటనే స్పందించారు. పాకిస్తాన్ అలాంటి క్షిపణిని అభివృద్ధి చేస్తే పాక్ను అణుశత్రువుగా ప్రకటించాల్సి వస్తుందంటూ యుఎస్ అధికారులు భావిస్తున్నారు. అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి చాలా దేశాలను కూడా అణ్వాయుధ శత్రుదేశంగా అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాను ప్రత్యర్థులుగా యుఎస్ భావిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ క్షిపణిని అభివృద్ధి చేస్తే పాకిస్తాన్ను కూడా శత్రువుగా ప్రకటించడమే మార్గం అంటూ అమెరికా గూఢచారి అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్ రూపొందించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అత్యంత శక్తివంతంగా చెప్తున్నారు. దాదాపు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలపై అటాక్ చేయగలుగుతుంది అంటున్నారు. దీంతో పాకిస్తాన్ వక్రబుద్ధిపై అమెరికా డిఫెన్స్లో పడింది. పాకిస్తాన్పై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. నిజంగా పాకిస్తాన్ అంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయబోతుందంటే అమెరికా అధికారులు అవునని అంటున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్ ఈ క్షిపణిని తయారు చేసే ఏకంగా అమెరికానే టార్గెట్ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికాకు సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా పరిగణించాలంటున్నారు. అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. సో పాకిస్తాన్ ఈ అణు వార్ హెడ్లను మోసుకుపోయే బాలిస్టిక్ క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా చెప్తున్నారు. దీని రేంజ్ 5,500 కిలోమీటర్లు, అంటే నేరుగా పాకిస్తాన్ నుంచి అమెరికా భూభాగాన్ని కూడా తాకే సామర్థ్యం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అలాంటి బాలిస్టిక్ క్షిపణికి ఇప్పుడు పాకిస్తాన్ తయారు చేయబోతుందనే వార్తల నేపథ్యంలో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కొనుగోలు చేయాలనుకుంటే వాషింగ్టన్ ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఒక నివేదిక అయితే వచ్చింది. ఇక ముఖ్యంగా వాషింగ్టన్లో నిఘా సంస్థల ప్రకారం పాకిస్తాన్ సైన్యం అమెరికాను చేరుకోగల అణ్వాయుధం కొనసాగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది. భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా మద్దతుతో పాకిస్తాన్ తన అణ్వాయుధ సామాగ్రిని అప్గ్రేడ్ చేయాలని చూసినట్లుగా వచ్చిన నివేదికల మధ్య ఫారిన్ అఫైర్స్ ఈ నివేదిక ఇచ్చింది. పాకిస్తాన్ అలాంటి క్షిపణిని కొనుగోలు చేయడం కొనసాగిస్తే వాషింగ్టన్ ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా గుర్తిస్తుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు ముప్పుగా లేదా ప్రత్యర్థిగా భావిస్తే దానిని అణ్వస్త్రాన్ని విరోధిగా పరిగణిస్తారు. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాలను అమెరికాకు శత్రువులుగా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక పాకిస్తాన్ ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను కొనుగోలు చేస్తే కనుక వాషింగ్టన్ ఆ దేశాన్ని అణ్వస్త్ర ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం ఉండదు. అమెరికాను లక్ష్యంగా చేసుకోగల ICBMలను కలిగి ఉన్న ఏ ఇతర దేశాన్ని స్నేహితుడిగా పరిగణించారంటూ అమెరికా అధికారులు తమ చర్చల సందర్భంగా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ తన అణు కార్యక్రమం భారతదేశాన్ని నిరోధించడం పని పూర్తిగా దృష్టి పెట్టిందని ఎప్పుడూ చెప్తోంది. దాని విధానం స్వల్ప అలాగే మధ్యస్థ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. అణ్వాయుధ అలాగే సాంప్రదాయ వార్ హెడ్లతో సాయుధమైన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు ICBMలు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఎలాంటి ICBMలు లేవు. అయితే 2022లో పాకిస్తాన్ ఉపరితలం నుంచి ఉపరితలం వరకు ప్రయోగించే సర్ఫేస్ టు సర్ఫేస్ మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ 3ని పరీక్షించింది. ఇది 2,700 కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలదు. దీనివల్ల అనేక భారతీయ నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేయడంలో పాకిస్తాన్, అమెరికా తన అణ్వాయుధాలను నిర్మూలించడానికి ప్రయత్నించకుండా నిరోధించడానికి, అలాగే రెండు పొరుగు దేశాలు మళ్ళీ ఘర్షణ పడితే భారత్ తరపున జోక్యం చేసుకోకుండా నిరోధించడానికి ప్రయత్నించవచ్చు. సో ఆ రకంగా ఇక్కడ పాకిస్తాన్ అటు భారత్ను టార్గెట్ చేస్తూ, మరోవైపు అమెరికా కూడా భారత్కు సహాయం చేయకుండా నిరోధించగలిగే ఎత్తుగడను దీని ద్వారా వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ అంశాన్ని అమెరికా ఆందోళనతో చూస్తోంది. గత సంవత్సరం పాకిస్తాన్ యొక్క దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించి వాషింగ్టన్ కొత్త ఆంక్షలు విధించింది. క్షిపణి కార్యక్రమాన్ని పర్యవేక్షించే ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థ, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, అలాగే మరొక 3 సంస్థలపై ఆంక్షలు విధించబడ్డాయి. ఈ సంస్థలకు చెందిన ఏదైనా యుఎస్ ఆస్తిని స్తంభింపజేయడం, అమెరికన్ సంస్థలు వాటితో వ్యాపారం చేయకుండా నిషేధించడం జరిగింది. పాకిస్తాన్ ఈ చర్యను పక్షపాతంతో కూడిందంటూ పిలిచినప్పటికీ అమెరికా చర్య విదేశాంగ శాఖ యొక్క ఫ్యాక్ట్ షీట్ ఆధారంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫ్యాక్ట్ షీట్ ఇస్లామాబాద్ తన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి భాగాలను పొందేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు 170 అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటిపై సంతకం చేయలేదు. ఈ ఒప్పందం అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడం, అలాగే అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇటు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ చైనా నుంచి సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన పదార్థాలు, సాంకేతికను పొందుతుందని అమెరికా తాజా వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక చెప్పిన తర్వాత ఈ కొత్త పరిణామం జరిగింది. గత నెలలో జరిగిన ఘర్షణల్లో భారత్ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి 11 కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఫతా 3ని భారతదేశం వైపు ప్రయోగించిందని నివేదికలు కూడా వచ్చాయి. ఫతా 2 తర్వాత అయితే ఈ క్షిపణిని భారతదేశ బలమైన వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు మంత్రులు పాకిస్తాన్ అణ్వాయుధాలను పర్యవేక్షించాలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థను కోరుతున్నారు. అటువంటి ఆయుధాల విషయంలో పాకిస్తాన్ను నమ్మే ప్రసక్తి లేదంటూ రాజ్నాథ్ సింగ్ నొక్కి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు ఉన్నాయనే అంశంపైనే ఇటు ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. సో మొత్తం మీద ఇటు భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు ఇప్పటికే దాన్ని అమెరికా కూడా పసిగట్టింది. నిజంగా ఈ నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్ అంత శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుందా అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఆసక్తికరమైన అంశం. సో చైనా సహాయంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రకమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడగట్టుకున్నట్టుగా కూడా పాకిస్తాన్ నివేదికలు అందుతున్నాయి. సో బాలిస్టిక్ క్షిపణుల తయారీకి ప్రస్తుతం చైనా పాకిస్తాన్కు సహాయం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏకంగా 5,500 కిలోమీటర్ల పైబడి ఆ రేంజ్ ఉన్నటువంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ICBMలను పాకిస్తాన్ కొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది చైనా సహకారంతో చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3 కంపెనీలకు సంబంధించి అమెరికా నిషేధం విధించింది. క్షిపణిల తయారీకి సంబంధించి ఆ పాకిస్తాన్కు సహాయం చేస్తున్నటువంటి ఆ 3 కంపెనీలపై అమెరికా విదేశాంగ శాఖ నిషేధం విధించినట్టుగా ఆ శాఖ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. 3 చైనా కంపెనీలు ఇవన్నీ కూడా, అలాగే మరొక బెలారస్ కంపెనీ కూడా అమెరికా నిషేధించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ రహస్యంగా దీన్ని అభివృద్ధి చెందుతున్నట్టుగా తెలుస్తుంది. నిషేధం విధించిన కంపెనీల జాబితాలో చైనాకు చెందిన లాంగ్ డే టెక్నాలజీ డెవలప్మెంట్కి, టియాన్జిన్ క్రియేటివ్ సోర్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాండ్ ఫెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. అలాగే ఇంకా అనేక కార్యకలాపాలకు సంబంధించి ప్రస్తుతం అయితే అమెరికా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పాకిస్తాన్ను కట్టడి చేసే పనిలో ఉంది. సో మొత్తం మీద భారత్ కొన్ని అనుమానాలు చెప్తున్న నేపథ్యంలో అటు అమెరికా కూడా ఇప్పుడిప్పుడే పసిగడుతోంది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే బాంబుల విషయం కాదు. ఎందుకంటే 5,500 కిలోమీటర్ల పైగా పాకిస్తాన్ అంటే ఎందుకు ఈ అణువార హెడ్లను మోసుకెళ్ళగల సామర్థ్యం గల క్షిపణులు తయారు చేస్తుంది అనేది ఇప్పుడు అమెరికా కూడా అనుమానిస్తుంది. సో మొత్తం మీద భారత్
గురిపెట్టేందుకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడల్ని ఇటు అమెరికా కూడా కనిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ అణ్వాయుధాలను తయారు చేసే ఏ దేశానైనా కూడా కొత్తగా అణువార్ హెడ్లను మోసుకుపోయి క్షిపణులు తయారు చేసే ఏ దేశానైనా కూడా అమెరికా తమ శత్రువుగా భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని కూడా అమెరికా తన హిట్ లిస్ట్లో పెట్టుకోబోతోంది. ఇప్పటికే కొన్ని దేశాలను ఉత్తర కొరియాతో సహా కొన్ని రష్యా లాంటి దేశాలను అమెరికా ఈ జాబితాలో ఉంచింది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కూడా ఆ మిసైల్స్ తయారు చేయబోతుందనే అనుమానాలు వస్తే కనుక ఖచ్చితంగా అమెరికా ఇక పాకిస్తాన్పై నెక్స్ట్ దృష్టి పెట్టబోతుంది. ఇప్పటికే అమెరికా అధికారులు కొన్ని కథనాలు ఇంటర్నల్గా అమెరికా నిఘా సంస్థలు అయితే ఈ అంశాన్ని వెల్లడించాయి. తాజాగా అమెరికా దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. మరింత నిఘా సమాచారాన్ని సేకరించి త్వరలోనే అమెరికా పాకిస్తాన్ విషయంలో ఏదో ఒక ఖచ్చిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.